ఈ దేశాల్లో భారతీయ రూపాయి విలువ చాలా ఎక్కువ. అవి ఏవో తెలుసా? ఈ యొక్క దేశాల గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. ఇక్కడ ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ దేశాల్లో మన భారతీయ రూపీకి అయితే చాలా ఎక్కువ వాల్యూ అయితే ఉంటుందండి. ఆ యొక్క దేశాల గురించి పూర్తిగా తెలుసుకుందాము. ప్రతి దేశం దాని స్వంత కరెన్సీని నోట్లుగా ఖచ్చితంగా కలిగి ఉంటుందండి. దీని విలువ ఇతర దేశపు డబ్బుపై ఖచ్చితంగా విలువ కంటే ఎక్కువ లేదా తక్కువ ఉండవచ్చు అని అందరికీ తెలిసిందేనండి. దీని ప్రకారం ప్రపంచంలోనే అత్యంత విలువైనది కువైట్ దీనార్. ఒక కువైట్ దీనార్ యొక్క భారతీయ రూపాయల విలువ వచ్చేసి 271కి సమాధానం చెప్పుకోవచ్చండి. అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్, చైనాతో సహా కొన్ని దేశాల కరెన్సీలు కూడా మనకైతే భిన్నమైన వాల్యూస్తో మనకైతే ఖచ్చితంగా ఉంటాయని చెప్పుకోవచ్చండి. ఇంకా అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ ప్రతి దేశం దాని సొంత కరెన్సీని ఖచ్చితంగా కలిగి ఉంటుంది. మన యొక్క దుబాయ్ దేశం సంబంధించిన మన కువైట్ దినార్ యొక్క వాల్యూ వచ్చేసి 271 అనే పాయింట్ ఇప్పటికి అర్థమైందని చెప్పుకోవచ్చండి. దీంతోపాటు ఇక వేరే వేరే దేశాలు కూడా మనకైతే ఆయా దేశానికి సంబంధించిన కరెన్సీల ఆధారంగా దాని యొక్క వాల్యూ మనకైతే అప్స్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా ఉంటాయని చెప్పుకోవచ్చండి. ఇక్కడ మనం ముందుగా చూసినట్లయితే ఇక్కడ మన యొక్క ఇండియన్ రూపీ యొక్క వాల్యూ అనేది వేరే వేరే దేశాల్లో ఖచ్చితంగా ఏ విధంగా ఉంటుందో ముందుగా తెలుసుకుందాం. ఇక్కడ మొత్తం మనకి ఇక్కడ 6 దేశాలకు సంబంధించి వివరాలు రావడం జరిగింది. వాటిని తెలుసుకుందాము. ముందుగా వచ్చేసి ఇక్కడ మనకి వియత్నాం దేశం అండి. ఈ యొక్క వియత్నాం దేశం చూసినట్లయితే వియత్నాం డబ్బును డాంగ్ అంటారు. వియత్నాంలో డబ్బును మొత్తం డాంగ్ అని పిలుస్తారండి. అక్కడ భారత రూపాయి యొక్క వాల్యూ వచ్చేసి 303.62 వియత్నామీస్ డాంగ్తో సమానం. ఇక్కడ భారత రూపాయి విలువ ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే మన యొక్క ఇండియన్ వాల్యూ ఇక్కడ వచ్చేసి ఇక్కడ 303 రూపాయలుగా మనకైతే పలుకుతుంది అని అర్థమవుతుంది ప్రకారంగా ఏది మన వియత్నాం దేశంలో. ఇంకా అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ రెండు దేశం వచ్చేసి ఇక్కడ లావోస్ అండి. ఈ యొక్క లావోస్లో మనం చూసినట్లయితే లావోస్ కరెన్సీని కిప్ అంటారు. దీని ప్రకారం ఇక్కడ భారతీయ రూపాయికి వచ్చేసి వాల్యూ 265.47 లావో కిప్కి సమానం. భారత రూపాయి విలువ ఎక్కువ ఉన్న రెండో దేశం చెప్పుకోవచ్చండి ప్రకారంగా ఇది మన లావోస్ దేశం అని చెప్పుకోవచ్చు. ఇంకా అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ మనం మూడో దేశం వచ్చేసి ఇక్కడ ఇండోనేషియా అండి. మన ఇండోనేషియా కరెన్సీని రూపియా అంటారండి. ఇంకా అదేవిధంగా ఇక్కడ భారత రూపాయి యొక్క వాల్యూ వచ్చేసి 193.92 ఇండోనేషియా రూపియాకి సమానం అని అర్థం చెప్పుకోవచ్చండి. ఈ ప్రకారంగా మనకైతే మన యొక్క వాల్యూ వచ్చేసి దేశాన్ని బట్టి మనకు మారుతుంది కాబట్టి ఈ విధంగా మనకైతే ఇక్కడ ఇండోనేషియా వచ్చేసి 193.92గా ఉందని చెప్పుకోవచ్చండి. ఇక దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే నాలుగోది వచ్చేసి పరాగ్వే అండి. ఈ యొక్క పరాగ్వేలో మనం చూసినట్లయితే పరాగ్వే కరెన్సీని గురానీ అంటారండి. ఇక్కడ భారత రూపాయి 90.31 పరాగ్వే గర్వానికి చూసారు కదండి గ్వరానికి సమానం చెప్పుకోవచ్చు. ఇక దాంతోపాటు ఇక్కడ ఐదో దేశం వచ్చేసి ఇక్కడ కంబోడియా అండి. ఈ యొక్క కంబోడియా కరెన్సీని రియాల్ అంటారండి. ఇక్కడ భారత రూపాయి యొక్క వాల్యూ వచ్చేసి 49.21 కంబోడియా రియల్కి సమానం చెప్పుకోవచ్చు అండి. ఇంకా చివరిగా చూసినట్లయితే ఈ విధంగా మనకి ఆయా దేశం సంబంధించిన వివరాలతో పాటు మనకైతే ఇక్కడ సమాచారం అనేది రావడం జరిగిందని చెప్పుకోవచ్చండి. ముఖ్యంగా మనకైతే ఇప్పుడు ఫస్ట్గా వచ్చేసి దినార్ గురించి చెప్పడం జరిగింది కాబట్టి మనం దానికి అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే దినార్ అంటే మన అబుదాబి అని చెప్పుకోవచ్చు. వియత్నాం ఇంకా చాలా రకాలైన దేశాల గురించి మనకి సమాచారం రావడం జరిగింది. మన యొక్క ఇండియన్ వాల్యూ వచ్చేసి అంటే మన యొక్క ఇండియన్ యొక్క రూపీ వాల్యూ వచ్చేసి మనకైతే ఇక్కడ హైయెస్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకి వియత్నాంలోనే ఉందని చెప్పుకోవచ్చండి. 303 రూపాయలుగా మనకైతే ఇక్కడ వియత్నామీస్ డాంగ్తో మనకే సమానం చెబుతున్నారు. కాబట్టి ప్రకారంగా మన దేశస్తులు కానీ వేరే వేరే దేశాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనకైతే మంచి వాల్యూ అనేది ఆ యొక్క మార్కెట్లో లభిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం అక్కడ ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ప్రకారంగా మనకి బాగా ఏది తెలుసు అంటే అమెరికాలో డాలర్ మనం చూసినట్లయితే ఇప్పుడు మనకి ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 82 రూపాయలు అని చెప్పుకోవచ్చు కదండి. సేమ్ అదేవిధంగా మనకైతే అక్కడ వాళ్ళకి రూపాయి అయినా సరే మనకు అది 82 రూపాయలతో సమానం అని చెప్పుకోవచ్చు. ప్రకారంగా ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.